హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. ఈరోజు మనము గ్రామ న్యాయాలయాలు అనే టాపిక్ని చదువుతూ ఉన్నాం. ఈ గ్రామ న్యాయాలయాలు అనే చట్టాన్ని 2008లో చేయడం జరిగింది. అయితే ఈ చట్టం అమలు మాత్రం 2009 అక్టోబర్ 2వ తారీఖు నుంచి అమలులోకి వచ్చింది. ప్రశ్న ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటే, గ్రామ న్యాయాలయాల చట్టం ఎప్పుడు చేశారు అంటే 2008లో చేశారని గుర్తుంచుకోవాలా. గ్రామ న్యాయాలయాలు ఏ రోజు నుంచి అమలులోకి వచ్చాయి, ఏ సంవత్సరంలో నుంచి అమలులోకి వచ్చాయంటే 2009 అక్టోబర్ 2వ తారీఖు నుంచి అమలులోకి రావడం అనేది జరిగింది. అంటే ఈ గ్రామ న్యాయాలయాల యొక్క లక్ష్యం ఏంటి అని అంటే, ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, ఇతర కారణాల వలన పౌరులు సరైన న్యాయాన్ని పొందే అవకాశము కోల్పోకూడదు. అంటే ప్రజాస్వామ్యమైనటువంటి దేశంలో ప్రతి వ్యక్తికి కూడా న్యాయాన్ని పొందే అవకాశం అనేది ఉంది. కానీ కొన్ని రకాల కారణాల వల్ల, అంటే సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి న్యాయాన్ని పొందే అవకాశం లేకుండానే ఉంటుంది. అందుకోసము ఈ న్యాయాలయం ఏం చేస్తుందంటే, వాళ్ళకు సరైనటువంటి న్యాయాన్ని అందించడం అనేది జరుగుతుంది. అయితే ఈ గ్రామ స్థాయిలలో ప్రజలకు వారి ఇంటి వద్దకే న్యాయాన్ని తీసుకొని రావడం ఈ యొక్క గ్రామ న్యాయాలయాల యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. గ్రామీణ ప్రజలకు సత్వరమైనటువంటి సంపూర్ణ న్యాయాన్ని అందించడం అనేది జరుగుతుంది ఈ న్యాయాలయాల ద్వారా. లా కమిషన్ తన 114వ నివేదికలో గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయాలని చూపించింది. అంటే ప్రశ్న ఇక్కడ కూడా వస్తుంది మనకి. ఏ విధంగా వస్తుందంటే, గ్రామ న్యాయాలయాలను లా కమిషన్ తన యొక్క 8వ నివేదిక ద్వారా ఏర్పాటు చేసిందని అంటాడు. అంటే 114వ నివేదిక ద్వారా దీన్ని ఏర్పాటు చేశారని గుర్తుంచుకోవాలి. అది దీని యొక్క చారిత్రక నేపథ్యాన్ని చూసుకుంటే, 1986 సంవత్సరంలో జస్టిస్ డిఏ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన 114వ న్యాయ కమిషన్ తన నివేదికలో ఈ గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయాలని సూచించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనకి ప్రశ్న ఏ విధంగా వస్తానంటే, లా కమిషన్ తన నివేదిక అన్నాడు అనుకోండి, 114వ నివేదిక ద్వారా ఏర్పాటు చేశారు. మరి ఈ నివేదిక అనేది ఏదైతే ఉందో దీనికి ప్రధానమైన కారకుడు ఎవరంట? డిఏ దేశాయ్ అనే విషయం గుర్తుంచుకోవాలి. మరి ఈ గ్రామ న్యాయాలయాల యొక్క ప్రస్తావన ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే, చూడండి ఇక్కడ మనకి 1986 సంవత్సరంలో నుంచి ప్రారంభమైందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ జరిగినటువంటి ఈ నివేదిక ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది అన్న విషయం మీరు గుర్తుంచుకుంటే, క్రోనాలజికల్ ఆర్డర్లో కానీ లేకపోతే అప్లికేషన్ మెథడ్లో కానీ ప్రశ్న ఏ విధంగా వచ్చినా కూడా మనం ఆన్సర్ చేసే అవకాశం అనేది ఉంది. దీని యొక్క ఏర్పాటుని గురించి చూసుకుంటే, అంటే దీని యొక్క ఏర్పాటు అంటే గ్రామ న్యాయాలయాల యొక్క ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును సంప్రదించి గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సొంతగా ఏర్పాటు చేస్తుంది అంటే ఏర్పాటు చేయదు. ఎవరిని ఆశ్రయించాలా అంటే హైకోర్టును సంప్రదించి హైకోర్టు యొక్క సూచనలను తీసుకొని హైకోర్టు యొక్క గైడెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంటే ప్రతి బ్లాకులో పంచాయతీకి ఒకటి చొప్పున ఏర్పాటు చేశారంట. కొన్ని గ్రామాలను కలిపి కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. దీని న్యాయాధికారిని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును సంప్రదించి నియమిస్తుంది. అంటే ఇక్కడ గ్రామ న్యాయాలయాలలో పనిచేసేటటువంటి ఎవరు ఉండాలంటే మనకి ఇక్కడ న్యాయాధికారి ఎవరైతే ఉంటారో ఆ న్యాయాధికారిని ఎవరు నియమిస్తున్నారు అని అంటే రాష్ట్ర ప్రభుత్వమే. కానీ ఎవరి యొక్క గైడెన్స్ ప్రకారము? హైకోర్టు యొక్క గైడెన్స్ ప్రకారం నియమిస్తుంది. ఈ న్యాయాలయాలు చెప్పే తీర్పులు మరియు ఆజ్ఞలకు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఏమర్థం చేసుకోవాలంటే, ఈ గ్రామ న్యాయాలయాలు అనేటటువంటివి తీర్పులు చెప్తాయి. అది చెప్పినటువంటి తీర్పులకు కానీ ఈ గ్రామ న్యాయాలయాలు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు కానీ ఎవరితో సమానమైనటువంటి అధికారాలు కలిగి ఉంటుందంట? సివిల్ కోర్టులంట. అంటే ఈక్వల్ టు సివిల్ కోర్టుకు ఉండేటటువంటి పవర్స్ అన్నీ కూడా గ్రామ న్యాయాలయాలకు ఉంటాయంట. అది మనకి ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే, ఏ కోర్టుతో వీటిని పోల్చవచ్చు అంటాడు. అంటే అప్పుడు మనం సివిల్ కోర్టుని గుర్తుంచుకోవాలి. ఈ గ్రామ న్యాయాలయాలు ఏం చేస్తూ ఉంటాయంటే, ఇరు పక్షాల మధ్య రాజీని కుదుర్చుతాయి.
ఈ న్యాయాలయాలు చెప్పినటువంటి సివిల్ కేసులను జిల్లా న్యాయస్థానంలో అప్పీలు చేసుకొనవచ్చును. ఈ జిల్లా న్యాయస్థానాలు ఈ కేసులను 6 నెలలలో విచారించి తీర్పులు చెప్తాయి. ఇక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్రంలో మొత్తము 55 గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా 2019 ఫిబ్రవరి 5న తెలిపింది. ఏపీలోనేమో 42 గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయడం అని జరిగింది. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి చూసుకుంటే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో వీటి యొక్క చారిత్రక నేపథ్యం ఎప్పుడు ప్రారంభమైంది? 2019లో ప్రారంభమైంది, ఫిబ్రవరి 5న అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని గ్రామ న్యాయాలయాలు ఉన్నాయి అని అంటే 55 గ్రామ న్యాయాలయాలు ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సరే, ఈ గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేశాం. అయితే ఈ గ్రామ న్యాయాలయాలు అనేటటువంటివి విచారించేటటువంటి కేసులు ఏంటి అని చూసుకుంటే, క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, మరణశిక్ష లేదా 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధించే అవకాశం ఉన్నటువంటి కేసులు తప్ప మిగతా కేసులన్నీ, అంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువగా ఆ శిక్షించే అధికారం అనేది లేదు. దానికంటే తక్కువ ఉన్నటువంటి కేసులను ఇది టేకప్ చేయడం అనేది జరుగుతుంటుంది అనమాట. యావత్ కారాగార శిక్ష అనేటువంటిది కూడా వీళ్ళు చూసుకోవడం అనేది జరుగుతుంటుంది అనమాట. తర్వాత దొంగతనం చేయడం వంటి కేసులు, దొంగతనంలో సహకరించడం వంటి కేసులు, 20,000 కంటే తక్కువ ఆస్తి ఉన్నటువంటి కేసులను ఏం చేస్తూ ఉంటుందంటే ఇది విచారించడము అనేది జరుగుతుంటుంది. అయితే సెషన్స్ కోర్టుకు అప్పీలు చేసే అవకాశం ఉంటుంది. అంటే గ్రామ న్యాయాలయాలలో ఇచ్చేటువంటి కేసులు, అంటే గ్రామ న్యాయాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ న్యాయాలయాలు ఇచ్చినటువంటి తీర్పులని ఈ సెషన్స్ కోర్టుకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుందంట. అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో గ్రామ న్యాయాలయాలు ఇచ్చేటువంటి తీర్పులను అక్కడ నువ్వు సాటిస్ఫై కాకపోతే సెషన్స్ కోర్టుకు అప్లై చేసుకొనవచ్చును. అయితే ఈ సెషన్స్ కోర్టు ఈ గ్రామ న్యాయాలయాల నుంచి వచ్చినటువంటి కేసుని 6 నెలలలో ఖచ్చితంగా తీర్పు చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఇది గ్రామ న్యాయాలయాలకు సంబంధించిన విషయం. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అని రాయబడ్డది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏం చేస్తూ ఉంటాయంటే పరిష్కారము కాని కేసుల్ని పరిష్కారం చేయడం కోసము వీటిని ఏర్పాటు చేశారు. అంటే వీటిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 11వ ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం ఏర్పాటు చేశారు. ప్రశ్న ఏ విధంగా వస్తుంది? ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఎన్నవ ఆర్థిక సంఘం యొక్క సిఫారసు ప్రకారం ఏర్పాటు చేశారంటే ఇది 11వ ఆర్థిక సంఘం అని గుర్తుంచుకోవాలి. అంటే ఇవి ఎప్పటి నుంచి పనిచేస్తున్నాయి అంటే 2000 సంవత్సరం నుండి పనిచేస్తున్నాయి అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. మన భారతదేశం మొత్తం కూడా 1192 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు. అంటే కరెంట్ అప్డేట్గా ఇదే ఉందా, పెరిగిందా అన్న విషయాన్ని మీరు ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. నిర్భయ కేసు తర్వాత 162 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం అనేది జరిగిందంట. చూసుకోండి, మన కేంద్ర ప్రభుత్వం సొంత నిధులతో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని నడిపే విధానాన్ని 2011 మార్చి 31న నిలిపివేసింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు తన సొంత నిధులతో ఈ కోర్టుల్ని నిర్వహిస్తున్నాయి. అంటే సింపుల్గా ఏమర్థమవుతుంది అంటే క్రితకాలంలో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటివి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. కానీ ప్రస్తుతం ఏం చేస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం నిధులని ఆపివేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో ఈ కోర్టులను ఏం చేస్తుందంటే నడుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తమ తీర్పుల్ని తప్పనిసరిగా ఎన్ని నెలలలోపు చెప్పాల్సిందే? 6 నెలలలోపు చెప్పాల్సిందనమాట. ఇప్పుడు మనము ఎన్ని రకాల విషయాలు చదువుకున్నామమ్మా? ఇక్కడ మనకు గ్రామ న్యాయాలయాల గురించి చదువుకున్నాము, తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టుల గురించి చదువుకోవడం జరిగింది. ఇది గ్రామ న్యాయాలయాలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించినటువంటి విషయం. ఇంకా ఒకసారి ప్లేస్టోర్లోకి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో పాలిటీ టెస్ట్ సిరీస్ కేవలం 10 రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుంది. దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పర్చేజ్ చేసుకొని టెస్ట్ సిరీస్లు రాయండి. చాప్టర్ వైజ్గా టెస్ట్ సిరీస్లు అందులో పొందుపరచడం అనేది జరిగింది. మీరు రాసేటటువంటి ప్రతి పరీక్షకు ఆ టెస్ట్ సిరీస్ 99% ఉపయోగపడుతుందని ఖచ్చితంగా నేను హామీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ.
డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.